ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. కుజుడు భూమికి పుట్టడం వలన భూమికి కు అనేటటువంటి అక్షరం ఏకాక్షరంతో భూమికి ఉన్నటువంటి నామం వలన జా అంటే పుట్టినవాడు అనేటటువంటి అర్థం వస్తుంది. అందువల్ల కు జా పుట్టినటువంటి వాడు మగపిల్లవాడు కాబట్టి కుజుడు అనేటటువంటి పేరు వచ్చిందని. ఆయన అటువైపు నాన్నగారు తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. ఇటువైపు ఏమో తనను పెంచినటువంటి తల్లి భూమాత తన పనులలో తను నిమగ్నం అయిపోయి తనను పట్టించుకోకపోతే కాస్త పెద్దవాడైన తర్వాత అమ్మ ఏమిటి నాకు ఈ పరిస్థితి అంటే, నాన్న నువ్వు మీ అసలైనటువంటి అమ్మైనటువంటి పార్వతీదేవి గురించి తపస్సు చేసుకోరా అంటే ఆయన తపస్సు చేస్తున్నాడు. చేస్తే అమ్మ పార్వతీ అమ్మవారు ఆయన చేసినటువంటి తపస్సుకు మెచ్చింది, వచ్చింది. నాయన ఏం కావాలిరా, నువ్వు ఏం వరం కావాలని నువ్వు ఈ తపస్సు చేశావురా, ఏమి ఆశించి నువ్వు ఈ తపస్సు చేశావురా, ఇంతటి తపస్సు చేశావు, బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశావు, నువ్వు చేసినటువంటి తపస్సుకి మెచ్చాను, వచ్చాను, ఏం వరం కావాలో కోరుకో నాయనా అన్నది. అంటే ఈయనన్నాడు, అమ్మా మా నాన్న పరమశివుడమ్మా, నువ్వు నాకు తల్లివి, బిడ్డకు ఏం కావాలో తల్లికి తెలియదా అమ్మా? అయినా అడగమన్నావు కాబట్టి అడుగుతున్నాను. ఈయనకు తల్లి కావాలి. ఎందుకంటే శివుడి యొక్క చెమట బిందువు పడింది భూమి మీద, పడి తాను జన్మించాడు. శివుడు భూదేవితో ఏం చెప్పాడు? భూదేవి ఈయనకి కన్న తల్లి కాదు, పెంచిన తల్లి. అందువల్ల శివుడు భూదేవితో చెప్పాడు, వీడిని పెంచి పెద్ద చెయ్యి అన్నాడు. అని ఆయన మళ్ళీ తపస్సమాధిలోకి వెళ్ళిపోయాడు. తల్లికి భూదేవికి ఎన్నో పనులు. ఆవిడ అతగాడిని అంతగా పట్టించుకోకపోతే అప్పుడు స్వయంగా భూదేవే చెప్పింది, నన్ను పెంచినటువంటి ఆ భూదేవే చెప్పిందమ్మా, నాయనా నిన్ను ఆ పరమశివుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు నేనేదో పెంచి పెద్దవాడిని చేశాను, కానీ నీకు అమ్మ పార్వతీదేవి ఆవిడ గురించి తపస్సు చేసుకోవాలిరా నాయనా అని చెప్పింది. అందుకని నేను ఇంత తపస్సు చేశానమ్మా. సరే ఇప్పుడు అమ్మను ఇప్పుడు ఆయన ఏం వరం కావాలో కోరుకోని ఆయన అని అన్నది కదా. చూడమ్మా, ఒకానొకప్పుడు సుబ్రహ్మణ్య స్వామి షణ్ముఖుడు 6 ముఖాలతో పుట్టినటువంటి వాడు. ఆయనకి కృత్తికలు పాలిచ్చినందువలన, కృత్తికలు 6 స్వరూపాలుగా ఉంటాయి. అవి పాలిచ్చినందువలన ఆ కృత్తికలు దేవుళ్ళని అందరినీ వేడుకున్నాయి, మేము ఈయనకి పాలిచ్చి పెంచుతాం, మా పేరు మీదుగా కూడా ఈయన పిలవబడాలి అంటే దేవతలు వరం ఇచ్చారు. ఈయనని కుమారస్వామిని కార్తికేయుడు అని కూడా పిలుస్తారు, కృత్తికలు పాలిచ్చినందువలన అని. ఆ కుమారస్వామికి అలాగ కార్తికేయుడు అని పేరు వచ్చింది. భూమి నన్ను పెంచి పెద్ద చేసినందుకు నాకు కుజుడు అని పేరు వచ్చింది. కానీ అమ్మా, నువ్వు నాకు అసలైనటువంటి అమ్మవి అని నన్ను పెంచినటువంటి తల్లి భూదేవే స్వయంగా చెప్పింది. అందుకని నీ పేరుతో నా పేరు ముడిపడి ఉంటే బాగుంటుందమ్మా అని నేను అనుకుంటున్నాను.
అది నీకు ఇష్టమైతేనే సుమా, అంతకు మించి నాకు ఇంకేమీ వద్దమ్మా. అమ్మవి నువ్వు, అయ్యవి ఆయన, మీ పాదార విందములే నాకు చాలు అని ఎంతో భక్తిగా అన్నాడు. అంటే అప్పుడు అమ్మంది, నాయన నువ్వు ఇంకా ఏదేదో అడుగుతావేమోరా అనుకున్నానురా. ఇప్పుడు భూలోకంలో ఉన్నటువంటి మనుషులు ఈ రకంగా కానీ ఎవరన్నా తపస్సు చేస్తే 1 కేజీ బంగారం, 1 టన్ను వెండి ఇటువంటివి ఏమన్నా అడుగుతారు. లేదంటే ఏ ముఖ్యమంత్రి పదవో ప్రధానమంత్రి పదవో ఇంకేదో అడుగుతారు. నువ్వు అటువంటివి ఏమీ కాకుండా నా పేరుతో నీ పేరు ముడిపడి ఉంటే చాలు, నా పాదార విందాలే చాలు, మీ సర్వలోకాలకి తండ్రి అయినటువంటి పరమశివుడి యొక్క పాదార విందాలే చాలు అంటున్నావు. నేను చాలా సంతోషించాను రా నాన్న. నాకు సర్వమంగళ అని ఒక పేరున్నది కదూ, అందువల్ల నువ్వు నాకు కొడుకువి కాబట్టి, ఇంత తపస్సు చేశావు కాబట్టి, అమ్మను మెప్పించావు కాబట్టి, ఇంక నుంచి నిన్ను ఈ రోజు నుంచి మంగళుడు అని పిలుస్తారు అని వరం ఇచ్చింది అమ్మ. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ మంగళం తప్ప అమంగళం ఉండదు అని చెప్పింది. అందుకని ఆయనను మంగళదేవుడు లేదా మంగళుడు అంటారు. ఆయన నిత్య యవ్వనుడు, ఎప్పుడూ కూడా 25 ఏళ్ల కుర్రాడిలా ఉంటాడు, ఎప్పుడూ కూడా కుమారుడిలాగా ఉంటాడు. కాబట్టి ఆయనని కుమారుడు అని కూడా ఒక పేరుంది ఆయనకి. ఇన్నిన్ని పేర్లున్నాయి ఆయనకి. ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసా అండి? ఆయన పుట్టినటువంటి స్థలం ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వర ఆలయానికి దగ్గరలో ఆయన పుట్టాడు. అక్కడ దేవతలందరూ కలిసి ఈ పుణ్యాత్ముడు మానవలోకంలో పుట్టాడు, భూమి మీద పుట్టాడు, ఉజ్జయిని మహానగరంలో పుట్టాడు, మహాకాళేశ్వర యొక్క సాన్నిధ్యంలో పుట్టాడు. మహాకాళేశ్వర యొక్క సాన్నిధ్యంలో పుట్టినటువంటి ఈయనకు అక్కడే ఒక గుడి కడదామని అందరూ ఆలోచించుకుని ఉజ్జయిని మహాకాళేశ్వర సన్నిధానంలో ఈయనకి గుడి కడదామని ఒక లింగ రూపంలో ఆయనకి ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఇప్పటికీ ఉజ్జయినిలో కుజుడు పుట్టినటువంటి స్థలంలో కుజుడికి ఒక ఆలయం ఉంది. కాకపోతే ఎవరైనా ఉజ్జయిని వెళ్ళిన వాళ్ళు ఇక్కడ కుజుడికి ఒక ఆలయం ఉన్నదిటండి, కుజాలయం అని ఉన్నదిట, లేకపోతే కుజుడి గుడి అని ఉన్నదిట, ఎక్కడో చెప్తారా అంటే వాళ్ళకి తెలియదు కుజుడు అంటే ఏమిటి అని. అక్కడ వాళ్ళు చెప్పలేరు, వాళ్ళు చెప్పరు. వాళ్ళకి మంగళ మహాదేవు అంటేనే తెలుస్తుంది. వాళ్ళు మంగళుడు అని పిలుస్తారు అక్కడ. అందుకని అక్కడ మనం వెళ్ళి ఈ కుజుడి తాలూకా ఆలయం కావాలి అని చెప్పేసి మనకని చూడాలని అనిపిస్తే మంగళ మహాదేవ్ యొక్క గుడి ఎక్కడండి అని అడిగితే వాళ్ళు చెప్తారు. అక్కడ ఉజ్జయినిలో ఈ కుజుడు మంగళుడు అనేటటువంటి శివలింగ రూపంలో ఉంటాడు ఆ గుళ్ళో. ఈయన ఎవరికైనా కుజదోషం ఉండి కుజదోషం వల్ల ఒకవేళ పెళ్ళవ్వకపోయినా అటువంటి వాళ్ళు ఉజ్జయిని వెళ్ళి కుజుడికి అన్నంతో అభిషేకం చేసుకుంటేట వాళ్ళకి 6 నెలలు తిరగకుండా పెళ్ళి అవుతుందిటండి. అక్కడ ప్రస్తుతం అన్నాభిషేకం టికెట్ ప్రస్తుతం ఒకప్పుడు 100 రూపాయలు ఉండేదిట, ఇప్పుడు 200 రూపాయల వరకు ఉన్నది అని తెలుస్తోంది. అన్నం ఈ 250 రూపాయలు ఇచ్చి మనం టికెట్ తీసుకుంటే అక్కడ అన్నం వాళ్ళే ఇస్తారు, మంత్రపూర్వకంగా అభిషేకం వాళ్ళు చేస్తారు. చేస్తే అలా చేసుకుంటే కుజదోషాలు తొలగిపోతాయి. పరమ పవిత్రమైనటువంటి స్థలం, కుజుడి పుట్టినటువంటి స్థలం. అక్కడ ఆ కుజుడిని కానీ సంతోషపరిస్తే మనకి భూ వివాదాలన్నా భూ తగాదాలన్నా అన్యాక్రాంతమైనటువంటి భూమి ఏదైనా ఉన్నా అది మన భూమి మన వశం అవుతుంది. మనకి ఇప్పటికే ఉన్నటువంటి మన పేరు మీద సక్రమంగా ఉన్న భూమి కూడా ఎప్పుడూ కూడా అన్యాక్రాంతం కాదుట. అంతటి మహిమ కుజుడిది. లింగాకారంలో అక్కడ కుజుడు ఆలయంలో వెలిసినటువంటి స్థలం, ఆ పరమ పవిత్రమైనటువంటి స్థలం, కుజుడు పుట్టినటువంటి స్థలం మనకి ఉజ్జయిని మహానగరం. అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే స్థలాలు, భూములు, పొలాలు ఇవన్నీ మనకి దూరంగా అయిపోయినవి కూడా తిరిగి మన దగ్గరికి వస్తాయేంటండి. సొంత ఇల్లు కావాలి, సొంత భూమి కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా అక్కడికి వెళతారు. అంత గొప్ప స్థలం. ఈ కుజుడు కాశీక్షేత్రానికి వెళ్ళాడు. కాశీలో తన పేరు మీదుగా ఒక లింగాన్ని స్థాపించాడు, ప్రతిష్ఠించాడు. అభిషేక అర్చనాది కార్యక్రమాలు నిర్వహించాడు, జపం చేశాడు, తపస్సు చేశాడు. శివుడు మెచ్చుకున్నాడు. మెచ్చుకుని వచ్చి ఈయనని ఒక గ్రహాన్ని చేశాడు. కుజుడు కాశీకి వచ్చి విశ్వేశ్వరుని దర్శించి
ఆయన అనుగ్రహంతో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి గ్రహం అయ్యాడండి. అదండి శివుడి యొక్క మహిమ, కాశీ యొక్క మహిమ అది అని శివశర్మకి విష్ణుదూతలు ఇదయ్యా కుజుడికి సంబంధించినటువంటి కథ అని చెప్పారు. ఆ విమానం వీళ్ళు ఇలా కథ చెప్తూ ఉండగానే, శివుడు వింటూ ఉండగానే ఆ విమానం ఆ లోకాన్ని విడిచిపెట్టి మరింత కొంచెం ముందుకు వెళ్ళింది. శ్రీ కాశీ విశ్వనాథ భగవానికి జై. తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.